ఒకప్పుడు పెద్దవాళ్ళకు ఉండేది కాబట్టి లైఫ్ స్పాన్ ఎక్కువ తక్కువ ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు కావాలని అక్రమ సంబంధాల ద్వారా ఏర్పరచుకున్నవి కాబట్టి వాళ్ళ పాపం చేశారు కనుక శిక్ష పడిందని దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, కన్సర్న్ లేదు. అలా 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 ఏమైందంటే ఈరోజు భారతదేశంలోనే కోర్టులో కూడా అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే సుమారుగా రికార్డెడ్గా రాష్ట్రంలోనే 0 to 17 years చిల్డ్రన్ కొన్ని వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో మన ఏపీ తీసుకున్నట్లయితే దాదాపు 45 ఏఆర్టీ సెంటర్లలో కొన్ని వేల మంది పిల్లలు రిజిస్టర్ చేయించుకొని ప్రతి నెల మందులు పుచ్చుకుంటున్నారు. రిజిస్టర్ నేను చెప్తున్నది 0 to 17 తర్వాత అడల్ట్ వెళ్తుంది. అక్కడ మళ్ళీ కొన్ని వేల మంది. వీళ్ళు కాకుండా రిజిస్టర్ కాని వాళ్ళు ఒక విధంగా చెప్పినట్టు లక్షల్లోనే ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమైందంటే ఏ పాపం చేశారని ఇవాళ ఆ పిల్లలకి ఆ జబ్బు రావాలి. ఇక్కడ మీరు జాలి చూపిస్తారని లేదంటే పసిపిల్లలు కాబట్టి ఈజీగా కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అది కాదు మనం ఆలోచించాల్సింది. భగవంతుడు ప్రభుత్వ రూపంలో వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇచ్చారు పసిపిల్లలకి. ఏంటంటే నియర్లీ 6-7,000 ఖర్చు అయ్యే ఖరీదైన మందుల్ని ప్రతి నెల ఎంతో శ్రద్ధతో మేము కొన్ని సంవత్సరాలు దాదాపు 2 దశాబ్దాల పై నుంచి మేము చూస్తూనే ఉన్నాం. చాలా శ్రద్ధగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా కోపాన్ని కానీ చిరాకుని కానీ ప్రదర్శించకపోవడమే కాకుండా చాలా శ్రద్ధ తీసుకొని ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంత ఖరీదైన మందుల్ని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మోరోవర్ తల్లి ఎలాగా పాజిటివ్ అయింది కాబట్టి పిల్లలకు వచ్చినప్పుడు ఇలాంటి సహకారంతో బిడ్డలను గ్యారెంటీగా సెక్యూర్ చేసుకోవచ్చు. కానీ ఆ తల్లి ఇంకా ప్రాసిక్యూషన్ చేస్తూనే ఉంది. ఇంకా ఆ బిడ్డల పరిస్థితి ఏంటి ఏమీ అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు అయితే మళ్ళీ అందులోకి దిగుతున్నారు, పసిపిల్లలు కూడా తెలియట్లేదు వాళ్ళకి. అలా మనం చూసుకున్నట్లయితే మందుల పవర్ బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఆ పసిబిడ్డలు తిండి లేక తట్టుకోక చనిపోతా ఉంటే ఈ చేతులతోనే పూడుస్తున్నాం. 3 దశాబ్దాలుగా అమ్మ ట్రస్ట్ తెలుసు మీకు, శవాల విషయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనికి ఏంటి 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 అని ఆలోచించగా సంవత్సరాలుగా వైఆర్జీ సంస్థ నుంచి పనిచేస్తున్నటువంటి దుర్గ గారు వారు నాకు తెలిసి మన అంటాం తల్లి అని బయటి సంబంధం లేని పిల్లల కోసం చాలా సీక్రెట్గా, ఎందుకంటే నేరుగా వెళ్తే చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే మళ్ళీ వాళ్ళకి విలువ ఇవ్వరు, అక్కడి నుంచి నిట్టేస్తారు. ఎంతో సీక్రెట్గా ఆ పిల్లలకు కావలసిన చివరికి అప్పుడే మెచ్యూర్ అయిన నాలెడ్జ్ లేని ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ రూపాయి ఖర్చుకే దొరికే ప్రాజెక్టులు కూడా అమ్మాయి తిరిగి పట్టుకొని వాళ్ళకి ఎలా వాడాలో క్లాసులు చెబుతూ మందులు ఎలా తీసుకోవాలి, ఎక్కడైనా ఎవరైనా ఒకవేళ మా దగ్గర 1 కిలో బియ్యం ఉన్నాయి అనగానే అక్కడ అట్టుపెట్టనమ్మా వేరే వాళ్ళకి బాగలేదని ప్రతిదీ అమ్మాయి ఆ రకంగా వారికి అందజేయడం, అది మేము చూడడం, ఆ బిడ్డ మీద మాకు నమ్మకం కలగడం, తను మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంతో ఇప్పటికీ ₹1,00,000 ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ మనలాంటి సంస్థలు కానీ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ప్రభుత్వం అనే మాట ఎందుకనంటే పార్టీ పరంగా చూస్తున్నాయి వాళ్ళ అయితే కుల పరంగా చూస్తున్నాం, అలా కాకుండా మనసుండి ఒక ₹1000 సరుకులు దానం చేసే అవకాశం ఉన్న ఒక డోనర్కి ఆకలి మాత్రమే క్రైటీరియా కావాల్సింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పసిబిడ్డ అయితే ఇప్పుడు మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో సుమారుగా 550-600 మంది రిజిస్టర్డ్ చెప్తున్నాను నేను. ఈ 5 ఏఆర్టీ సెంటర్లో 6 ఐ థింక్ జీజీహెచ్, ఐడి హాస్పిటల్, జీజీహెచ్ అంటే మన గుంటూరు జీజీహెచ్, ఐడి హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ, తెనాలి, నరసరావుపేట, చెల్లూరుపేట మొత్తం కలిపితే సుమారుగా ఒక 600 లోపు రిజిస్టర్ అయిన పిల్లలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళకి ఒక నెల రోజులు అన్నం పెట్టారంటే ఒక బేబీకి సుమారుగా అంచనాగా యాజ్ పర్ సెన్సెస్ అలానే మా అనుభవం ప్రకారం ఒక ₹1000 మనం వెచ్చించగలిగితే ఒక నెలకి ఆ బిడ్డకి సరుకులు వస్తాయి, అంటే ఆహార పదార్థాలు.
మంచి బియ్యం, మంచి నూనె, మంచి కందిపప్పు, బెల్లం, శనగలు, రాగి పిండి అలాంటివి. అవి ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేసామో గవర్నమెంట్ ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్న మందులు అద్భుతంగా పనిచేసి బేబీ ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదానికి గురి కాదు. అయితే ఇప్పుడు ఈ రోజుకి మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో వ్యాక్సిన్కి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని కోట్లు నష్టం వచ్చినప్పుడు కూడా అగైన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. త్వరలో ఒక 2 సంవత్సరాలు సుమారుగా సక్సెస్ అవుతుందని మనం టీవీలో కూడా మీకు తెలిసిన విషయం అది. సో ఇవాళ మనం ఆ పసిపిల్లలు చనిపోకుండా మనం కానీ సెక్యూర్ చేయగలిగితే కేవలం ఒక నెలకి ఒక బేబీకి 1000 రూపాయలతో మనం సరుకులు కానీ ఏర్పాటు చేసి ఆహార రూపంలో వాడికి ప్రాణం పోయగలిగితే రేపు వ్యాక్సిన్ వచ్చేనాడు వాడు బ్రతుకుంటే గవర్నమెంటే పూర్తి స్థాయిలో కేర్ తీసుకుంటుంది. పశువుకి కొంచెం గ్రాసం, మనిషికి కొంచెం సాయం. ఇవాళ మనకు అవకాశం వచ్చింది. అయితే ఇది సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ సంస్థలు కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరితో సంబంధం లేదు. మీకు ఎవరైనా ఒక డోనర్ వస్తే వాళ్ళు మా ముందుకి నేరుగా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఆ బిడ్డని వాళ్ళకి పరిచయం చేస్తారు. అతను నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అడగచ్చు, ఎక్కడో నార్త్లో ఉన్నారు మా తెలిసిన వాళ్ళు 1000 రూపాయలు ప్రతి నెల ఇస్తారట సరుకులు, ఎవరు ఎలాగిస్తారండి. గుంటూరు అయితే గుంటూరు ఏఆర్టీ సెంటర్ ఎక్కడున్నప్పుడు కూడా అక్కడికి సంబంధించిన ఒక మీకు జనరల్ స్టోర్ని మేము గుంటూరులో అయితే మాకు జనతా సూపర్ బజార్ అని వారు కూడా సేవకులే చక్కగా వారు సర్వీస్ చేస్తున్నారు. వారిని మీకు ఇవ్వగలుగుతాం. అలానే ప్రతి చోట కూడా డోనర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అవకాశం మాకు ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమ్మా ట్రస్ట్ రేపటి రోజున వ్యక్తిగతంగా నేను కానీ సేవకులు కానీ కొంత మార్పు చెందవచ్చు, లేదా ఆశ్రమం ఉండకపోవచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, ఆ బిడ్డ ఆకలి మాత్రం మారదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే దాది ఉన్నప్పుడు, తినే బిడ్డ ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళతో ఏంటి. అలాగే మీరు అకౌంట్స్లో మీరు డబ్బులు వేసినా, ఎవరికైనా సేవకులకి ఇచ్చి రసీదు రాయించుకున్నా అవి చెల్లనేరవు. మాకు సంబంధం లేదు, ట్రస్ట్కి సంబంధం లేదు. ఇది ఏ తేడా వచ్చినా మమ్మల్ని నిలదీయండి, మేము బాధ్యత వహిస్తున్నాం కాబట్టి. అంతే తప్పితే మీరు డబ్బులు మాకు వేసే నమ్మకంతో మీరు ఇచ్చేసేయమంటే మాత్రం అది ఎట్టి పరిస్థితి అలాంటిది వద్దు. ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రాజెక్టులో. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ఆలోచించి కలెక్టర్ గారిని, దినేష్ కుమార్ గారిని ఎందుకు పిలిచామంటే ఆల్రెడీ మీడియాలో బాగా తెలుసు, కరోనా టైంలో ప్రస్థానాల్ని కరోనా ప్రస్థానాలుగా మార్చడానికి నాకు తెలిసి భారతదేశంలోనే దీనివల్ల సాధ్యమైంది. కరోనా బాడీ ఒక అడుగున్నర దూరంలో పక్కనే ఉండి క్రిమేట్ చేస్తుంటే మీడియా వాళ్ళని పిలిచి వీడియోలు తీయించి బయటికి రిలీజ్ చేయండి. ఏమీ కాదు, చనిపోయిన తర్వాత 3 to 6 hours వైరస్ ఉండదు కనుక మనం చేయొచ్చని వారు నేరుగా మీరు మా దగ్గర వీడియోస్, ఫొటోస్ కూడా ఉన్నాయి, మీరు తీసుంటారు కదా. అలా అక్కడి నుంచి మొత్తం కూడా అప్పుడు మేయర్ గారు కాదు, మన మనోహర్ నాయుడు గారు, అప్పుడు మన కమిషనర్ ఆడామే వారు అనురాధ గారు ఏమేమి చేస్తే బాగుంటుందంటే చక్కగా అద్భుతమైనటువంటి సహకారం వారు అందించారు. మన బొగరాలగూడ ప్రస్థానం తరఫున వెలగపూడి లక్ష్మణరావు గారి కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు. నమస్కారము. వాళ్ళ ఒక శుభదినము. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కోసము అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పోషకాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ, ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీలో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసడం చాలా చాలా సంతోషము. అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది. వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ పౌష్టికాహారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది.